మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డనాలు. అందరు రెడీనా? అందరు రెడీనా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మరి సోదరులారా, తెలంగాణ గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెట్టాలనా? కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా. అందుకే మిత్రులారా, బీజేపీల కర్రు కాల్చి వాత పెట్టాలంటే దానం నాగేందర్ ను 1,00,000 ఓట్లతో గెలిపించాలి, మెజారిటీ. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే ఓకే. 1,00,000 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 1,00,000. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం. శ్రీ రాహుల్ గాంధీ గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు దానం నాగేందర్ ను ఈ ఎన్నికల బరిలో దించితే ఈరోజు అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంబర్పేట చే నెంబర్ బస్ స్టాప్ నుంచి నీలోఫర్ హాస్పిటల్ వరకు, ఫీవర్ హాస్పిటల్ వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో బ్రహ్మాండమైన ర్యాలీ చేపడితే ఇందులో పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, మా అందరికీ పెద్ద దిక్కు వి హనుమంతరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, డిప్యూటీ మేయర్ గారు విజయారెడ్డి గారు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ముఖ్యమైన నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మోటార్ రోహిత్ యూత్ కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి దానం నాగేందర్ ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ కాకుండా మా కమ్యూనిస్టు సోదరులు, తెలంగాణ జనసమితి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇండియా కూటమిని గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ ఎన్నికల్లో ఎవరో కొత్తోళ్ళు కాదు. ఈ అంబర్పేట శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్న పెద్దలు కిషన్ రెడ్డి గారి ఎన్నికల బరిలో దిగితే మిత్రుడు సోదరుడు ఆసిఫ్ నగర్ లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీ, బస్తీ బస్తీ ప్రతి పేదోడికి అండగా నిలబడ్డ దానం నాగేందర్ ఇయాల ఈ ఎన్నికల బరిలో దిగిండు. ఇయాల ఈ ప్రాంత ప్రజలకు తెలుసు, కిషన్ రెడ్డి గారు ఉన్నంత కాలం
ఆనాడు ప్రభుత్వం లేదని చెప్పిండు. ఈనాడు 10 ఏళ్ల నుంచి